ఎండిపోయిన ఎముకల్లో నుంచి కూడా చచ్చిపోయిన వాడిని లేపగలిగిన వాడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగా. అందుకే మీ నరముల్లో, మీ ఎముకల్లో, మీ యొక్క మాంసములో, మీ యొక్క రక్తంలో ఎక్కడ శక్తి అయినా తగ్గొచ్చు, కానీ మనలో నమ్మకం తగ్గిపోకూడదు, విశ్వాసం కానీ. అందుకే పౌలు ఏమంటాడండి, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకున్నాను అని చెప్పి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఈరోజు మీరు వయసు పెరిగే కొద్దీ మనలో కొన్ని కార్యాలు జరగకపోతే ఇవి జరగదులే అని చెప్పి ఆ వయసులో విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళే టయానికి విశ్వాసాన్ని మనం కోల్పోతున్నావా? మన పోకడ కావచ్చు, దేవుడు రాకడ కావచ్చు, రెండు ఒకటే. అది వచ్చినప్పుడు ఆ స్థితిలో మన నూనె ఏ విధంగా ఉండాలంటే విశ్వాసం అనే నూనెను మనం నింపుకునే వారిలాగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. జకరియా ఎలిజబెత్కి ఎందుకు వృద్ధాప్యంలో వరకు గర్భఫలాన్ని దేవుడు ఇవ్వలేదు అని అంటే, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు, వీళ్ళని ఆశీర్వదించినట్లు మిమ్మల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను.